చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి, అలాగే మిగతా పేరు పేరున పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమందరం కలిసి ఈరోజు ఈ ర్యాలీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశాం. ఈ సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీసీ నాయకులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేసిన వారందరూ కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు. జై కూటమి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా స్టేట్ యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి, వేదిక పైన ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ అనేక అభిమానులు, పార్టీ నాయకులు అందరూ కూడా విచ్చేసిన వారందరికీ కూడా కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఎంతో ముఖ్యంగా సోదరిమణులకు, తిరుపతి పురజనులందరికీ మరియు డయాస్ మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసేటువంటి కార్యకర్తలు, నాయకులు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక శుభదినం. ఈరోజు మనం అందరం గర్వించాల్సినటువంటి సందర్భం ఇది. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడుగా, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులు, స్త్రీలు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కుర్చీ కూడా లేదు. కనీసంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. కనీసంగా వాళ్ళ కమ్యూనిటీకి చేసింది కూడా ఏమీ లేదు. ఆ విధమైనటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి రామారావు గారికే దక్కిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఏ రాష్ట్రాలైనా కానీ రిజర్వేషన్లు కావాలంటే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చిన దానివల్లనే ఎంతోమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనేక పదవుల్లో కూర్చోవడం అనేటువంటి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందు ఈ యొక్క కార్పొరేషన్ను యాదవుల యొక్క సంక్షేమానికి కేటాయించినందుకు, వివిధ కులాల చైర్మన్లు నియమించినందుకు వాళ్ళకంతా కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జిల్లా అధ్యక్షుడుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ నిధులు తీసుకొని వచ్చి అందరి యొక్క మనోభావాల్ని మెప్పిస్తారని, ఒప్పిస్తారని, అదేవిధంగా మండల్ కమిషన్ రిపోర్టు యాదవ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సన్మాన సభకు విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ,
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, పట్టణ నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు, సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకముందు బీసీల పరిస్థితి ఏమి ఒక్కసారి మనం మననం చేసుకుంటే, ఆనాడు మనల్ని పార్టీ పెట్టకముందు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే వినియోగించుకున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం, దాంట్లో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం శ్రమిస్తున్న మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం బీసీల కోసం ఆలోచిస్తూ ఈ రోజు ఒక్కసారి మీరు చూసినట్టయితే ఈ రాష్ట్ర బడ్జెట్లో 47,436 కోట్లు ఈ రోజు బీసీలకు బడ్జెట్ పెట్టినారు. అందరికీ నమస్కారం. నా టైం అంత వరకు తినేసినాడు కాబట్టి నేను 6 నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడాల్సింది ఓన్లీ సన్మాన గ్రహీత, ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు ఏమి అనేది గురించి కన్సల్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే బహిరంగ సభలో లాగా మనం మాట్లాడుకుంటే చాలా కాలాతీతం అయింది కాబట్టి ఇబ్బందిగా ఉంటుందని నేను 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నేను ఈ తిరుపతిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నరసింహన్న ఆయనకి ఆ రోజు ఏదైతే వ్యవసాయ మార్కెట్ చైర్మన్. అందరికీ నమస్కారం. నరసింహన్ అంటే 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద. నరసింహన్ ఎక్కడ కనపడినా కూడా తెలుగుదేశం పార్టీ కనపడుతూనే ఉంటుంది, వినపడుతూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి చంద్రబాబు మనసులో ఎంతో గొప్ప స్థానం సాధించి ఈరోజు ఆయన ఏం చెప్పినా కూడా గౌరవించి ఈరోజు ఒక యాదవ కార్పొరేషన్ని మరింతగా, అంటే ఎవరు కూడా భవిష్యత్తులో అంత విధంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది. మరి చంద్రబాబు గారి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశయాలతో కూడా ఆయన. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మన తిరుపతి నగర ప్రజలకు కూడా ఒక పండుగ వాతావరణంలో పండుగ రోజు మాదిరి మనమంతా కూడా చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి అభిమానిగా, అదేవిధంగా మన ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి యొక్క అనుచరుడిగా కూడా ఈ రోజున 3 తరాల వారి కుటుంబానికి, నాయకులకి ఆయన సుపరిచితులుగా ఉండి వారు ఏది చెప్పినా శిరసా వహిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలపడానికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కానివ్వండి అహర్నిశలు కష్టపడుతూ తనకిచ్చినటువంటి బాధ్యతను 100% అతని సాయశక్తులా కష్టపడుతూ మరి ఈ రోజున యాదవ్ కార్పొరేషన్ అంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి యాదవ్ కార్పొరేషన్లందరికీ, యాదవులందరికీ కూడా ఒక నాయకుడిగా ఉన్నత స్థితికి రావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. అది తిరుపతి నగరంలో ఉండి తిరుపతి నాయకుడిగా రాష్ట్రానికి అంతనికి కూడా ఒక యాదవ్ కార్పొరేషన్కి నాయకుడై వారందరి యొక్క అభివృద్ధికి ఆయన పాటుపడే విధంగా ఆయనకి ఇచ్చినటువంటి పదవికి మరొకసారి అన్నకు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, అదే కాకుండా ఈ రోజున మరెన్నో ఉన్నత పదవులు ఆయన అలంకరించి ఈ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, తిరుపతి నగర అభివృద్ధికి ఆయన తోడ్పాటుతారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈ క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు, యాదవ సోదరులకి ఆప్తుడు, అందరివాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ నరసింహ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సభాముఖంగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ
సభాధ్యక్షులు కార్పొరేటర్ నరసింహాచారి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు తిరుపతి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున అందరినీ చెప్పాలంటే కాలాతీతమైన కాబట్టి అందరికి కూడా వేదిక నాయకులు అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఇచ్చేసిన తిరుపతి పుర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నందమూరి నారావారి అభిమానులు, అదేవిధంగా బీసీ సోదరులు, బీసీ కుల సంఘాలు, మైనార్టీ సోదరులు, అనేక మంది ఇప్పుడు గతంలో మొట్టమొదట తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మోహన్ అన్న గారు ఎమ్మెల్యే, గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆ ర్యాలీని చూసినప్పుడు అసలు నేను ఊహించలేదు, ఎవరు ఊహించలే. అంతమంది సుమారు 6 కిలోమీటర్ల పొడవున అక్కడ మన కృష్ణాపురం టానా దగ్గర నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి కావచ్చు, తెలంగాణలో ఇప్పుడున్న మాజీ మంత్రులు కొంతమంది రావడం, అందరూ కూడా రావడం, ఆ సమావేశంలో వాళ్ళు కూడా అంత దూరం వచ్చి నేరుగా డయాస్ కట్టుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతమంది రష్. మళ్ళీ అదేవిధంగా అధికార పదవుల విషయంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా పదవి అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇదే ఎదురుగుండా జరిగింది. అప్పుడు కూడా అంత భారీ సంఖ్యలో రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మండు టెండలో, ఎందుకంటే గోపాలన్న మోహన్ అన్న మొదటి ర్యాలీ చూసి అన్నారు, నరసింహ నువ్వు అందరితో ఉండే విధానం, నువ్వు పార్టీలో ఉండే దీన్ని ఈరోజు ప్రతిబింబించింది. ఎందుకంటే ఏ రోజు కూడా డబ్బులు ఇచ్చి ర్యాలీకి మనుషులను తోలడమో లేదా డబ్బులు ఇచ్చి మనుషులను సేకరించడమో అలవాటే లేదు స్టిల్ ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే అభిమానంతో ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఈ మధ్య మీకు చూసింటారు ఎమ్మెల్యేలు దీంట్లో మన ఆంజనేయులు గారు వాళ్ళిద్దరే సమాధానం అంటే ఆ ముందు రోజు నైట్ నాకు సేమ్ అదే జరిగింది. అన్నా నన్ను పట్టుకోండారేడా వదిలించు అంటాడు అర్ధరాత్రి ఫోన్ చేసి. అంటే తాగేసి డ్రైవ్ చేసినాడు, పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకుంటే నాకు ఫోన్ చేసి నీ మారిగారిని పట్టుకున్నారు, వదిలిస్తావా లేదా అని. నాకు నవ్వు వచ్చింది అది చూసి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సెల్ ఫోను ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ లైన్ ఉండేటివి, ఎప్పుడూ పక్కన పెట్టుకొని ఉండేవాడిని. అర్ధరాత్రి ఎవరికి అవసరం వస్తుందో తెలియదు, పక్కన గుర్తొస్తే మళ్ళాంటి వాళ్ళే పలకాలి అనే ఇది. అవన్నీ చేస్తూ పోయినప్పుడు మా ఇంట్లో మా మిస్సెస్ కూడా ఎక్కడ ఆటంకం కల్పించే పరిస్థితులే, సిల్లాప్ చేయమని కానీ ఇంకోటి. ఇప్పుడు మా మనవరాలు కూడా నేను పోయి కొంచెం పడుకుంటే ఎవరు బయట వచ్చినా వచ్చి తలుపు తీసి కూర్చోమని చెప్పి నన్ను వచ్చి లేపుకొని వస్తారు, ముందు వాళ్ళు పంపించు మనం చూస్తాం. అంటే ఇంట్లో కూడా మా తమ్ముడి ప్రకారం కావచ్చు, మా అబ్బాయిలు కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, అందరూ కూడా దానికి అలవాటు పడిపోయాం. అందుకని ఇంకా ఎప్పుడు చూసినా అంతా సత్సంబంధం. ప్రతి ఒక్క నాయకుడు కష్టపడినప్పుడు, పదవులు వేసేటప్పుడు కొన్ని జరుగుతాయి. కొన్ని దీంట్లో నేను ఖచ్చితంగా చెప్పేయగలను. ఎందుకంటే హామీ ఇచ్చి మన వాళ్ళకి ఆశలు రేకెత్తించి ఇవ్వలేకపోతే ఇబ్బంది. నన్ను కూడా మొన్న వదినమ్మకు తెలుసు, ఈ ఎలక్షన్ అవుతానే కష్టపడి పనిచేసిన వాళ్ళు నియోజకవర్గాల వారిగా ఆన్లైన్లో ఎక్కించమని చెప్పారు. ఎక్కించమన్నప్పుడు లిస్టు చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గాల్లో కులాల వారిగా, ఎందుకు చెప్తున్నానంటే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ వేస్తానే ఏమో కులానికి వేశారు నన్ను ఎందుకు అనే ఒక ఫీలింగ్. అంటే నేను యాదవ్తో ఉంటాను, ఇప్పుడు కూడా యాదవ్ భవన్ కడతా ఉన్నారు. అందరూ మాకు ఇలా ఒక టీం ఉంది, అంతా జయరామ్ కావచ్చు, హేమంత్ కావచ్చు, మిగతా టీం అంతా కూడా వీళ్ళంతా రామచంద్ర వీళ్ళంతా చేరి యాదవ దీన్ని బిల్డింగ్ కడుతూ ఉన్నారు. 5-6 స్లాబ్లు అయినాయి, ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే అన్ని కులాలతో కూడా సత్సంబంధాలు ఉండే మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా బీసీ దీనికి సంబంధించి 1984లో త్యాగరాజ మండపంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బీసీ
దీనికి సంబంధించి కొండా లక్ష్మణ బాపూజీ గౌతుల చిన్నగారికి మెలిసి పనిచేసిన దాఖలాల కుటుంబంతోనే ఇంకా ఈజే కాఫీ రేట్లోకి వస్తే ఈజే వెంకటేష్ అని కావచ్చు, ఇప్పుడు రామచంద్రరావు కావచ్చు, ఇంకా చాలామంది సోమప్రకాష్ యాదవ్ కానీ మరి చాలామంది కులాల్లో ఉండాలి, చాలామంది ఎదురు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా కుల సంఘాల్లో పనిచేసినప్పుడు కలిసిమెలిసి పనిచేస్తాము. ఎప్పుడైతే ఒకే కులానికి కార్పొరేషన్ చైర్మన్ అంటేనే నాకు కొద్దిగా బాధ కలిగిన మాట వాస్తవమే. కానీ చంద్రబాబు అని ఏమన్నాడంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల్లో అందరికీ దగ్గర అవుతావు, అందరి యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఎప్పటికప్పుడు మనకు తెలియజేసి బడ్జెట్ కేటాయించిన నిధుల్ని పూర్తిగా కూడా ఆయా ఇప్పుడు నన్ను యాదవ్ కార్పొరేషన్కి వేసినప్పుడు పూర్తి స్థాయిలో ఇటు 3 విభాగాలుగా ఉంటుంది మన రాష్ట్రం విభజన అయిన తర్వాత. ఎందుకంటే మన విశాఖపట్నం జిల్లాలో ఒక విధంగా ఉంటారు, ఈస్ట్